వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం. పల్నాడు జిల్లా నరసరావుపేటలో గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దాచేపల్లిలో గతంలో ఎప్పుడూ చేయని అవినీతి పనులు టీడీపీ నేతలు చేస్తున్నారని, గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు అనుచరుడు చికెన్ స్కామ్కి పాల్పడుతూ దాచేపల్లిలో టీడీపీ నేతలు చెప్పిన రేటుకే చికెన్ అమ్మాలని హుకుం జారీ చేశారని అన్నారు. టీడీపీ నేతల బెదిరింపులకు పోలీసులు కూడా వత్తాసు పలుకుతూ కొందరికి ఇబ్బంది పెడుతున్నారని, గురజాల నియోజకవర్గ పరిధిలో టీడీపీ నేతల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని ఆయన అన్నారు. అధికారులు తక్షణమే స్పందించి చికెన్ స్కామ్ని వెంటనే అడ్డుకోవాలని కోరారు. ఎరపతినేని శ్రీనివాసం అనుచరుల దెబ్బకి మిగిలిన వ్యాపారస్తులు హడలెత్తిపోతున్నారని అన్నారు. దాచేపల్లి కేంద్రంగా గతంలో ఎన్నడూ వినటువంటి ఎవరూ చేయనటువంటి అవినీతికి ఆవిష్కరణ చేస్తున్నారు తెలుగుదేశం నాయకులు. ఎరపతినేని శ్రీనివాసరావు గారు గురజాల ఎమ్మెల్యే వారి ఆధ్వర్యంలో తంగెడ నాయకుడు అంట చికెన్ భాష, సయ్యద్ భాషానో చికెన్ భాషానో అంటారు. ఏమిటిరా అక్కడ జరుగుతున్నది అంటే చికెన్ స్కామ్, కోడి కుంభకోణం. ఇంతకన్నా అవమానం ఏముండదు. మీకు నవ్వు వస్తుంది, నాకు ఏడుపు వస్తుంది. చికెన్ స్కామ్, కోడి కుంభకోణం. అసలు ఎప్పుడు మనం ఇటువంటిది వినుండరు కూడా రాష్ట్రంలో. మండలంలో గతంలో సరే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా 3-4 కోళ్ళు అమ్ముకునేవాళ్ళు తెచ్చి తెలంగాణ నుంచో, కోళ్ల ఫారాల నుంచి. కానీ గత 9 నెలల నుంచి ఉన్న వాళ్ళందరినీ బెదిరించి, ఓ చిన్నగాలపాడు వ్యక్తున్నాడు వెంకటరెడ్డి అని, పక్క మండలం కారంపూడి అతను, నడికుడిలో మరొక చౌదరి గారు, ఇలా అనేక మందిని బెదిరించి అందరి చేత మొయిపిచ్చేసి హోల్సేల్ మార్కెట్. ఎరపతినేని శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో అక్కడున్న పోలీసులు వీళ్ళని విలిపించి, వెంకటరెడ్డి అనే వ్యక్తిని నీ మీద కేసులు పెడతాం, రేప్ కేసు పెడతాం, గంజాయి కేసు పెడతాం, అసలు నువ్వు షాప్ ధరిస్తే నీ దగ్గర పనిచేసే వాళ్ళని తీసుకొచ్చి ఇరగదీస్తాం, తంతాం అని బెదిరించి అతన్ని ముగిపించేశారు. చివరికి ఏం జరుగుతుంది? పక్క మండలాల్లో అంతా కోడి చెప్తేనే సిగ్గాసం చెప్పాలంటే ఇవన్నీ 90-95 రూపాయలకు అమ్ముతుంటే వీళ్ళ మటుకు 120 రూపాయలు, 125 రూపాయలకు అమ్మాల్సిందే. అనుకోవచ్చు ఏందబ్బా ఈ కోళ్ళమ్మితే డబ్బులు. సుమారు 50,000 రూపాయలు రోజుకి లాభం. ఊహించండి.